నూతన గృహాన్ని ఇచ్చి ఈరోజు ఈ విధంగా మీకు ప్రతిష్ఠించడానికి సహాయం చేశారు. సరిగా మీ స్తోత్రం తండ్రి. కిచెన్ రూమ్ విషయమే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ కిచెన్ రూమ్ను కూడా మీకు సమర్పిస్తున్నాము నాయన. మీ రక్తాన్ని ప్రోక్షించి దోషాన్ని అంతటిని తొలగించండి అయ్యా. మీ బిడ్డలు ఈ కిచెన్ రూమ్లో తండ్రి భోజన పదార్థాలు సిద్ధపరుస్తున్నప్పుడు ఎలాంటి అపాయాలు కీడులు సంభవించకుండా క్షేమాన్ని కలుగించండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ కిచెన్ రూమ్లో ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆహార పదార్థాలు మీరు ఉంచండి. ఈ ఇంటిని దీవించమని ఈ కిచెన్ రూమ్ని మీకు ప్రతిష్ఠిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య నామములో పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రభు ఒక చక్కని గృహాన్ని ఈ విధంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. అన్ని విధాల ఈ ఇంటికి కావాల్సిన ప్రతి సహాయాన్ని అనుగ్రహించి ఈ విధంగా నిర్మించుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయం దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ విధవ ఏ లోటు లేకుండా సమృద్ధిని అనుగ్రహించి సహాయ సహకారాలు అందించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడ నుండి వచ్చి ఈ ప్రాంతాల్లోకి బ్రతుకు తెరువు కోసం వచ్చి ఉండగా ఆయన నమ్ముకొని ఆయన పాదాల సన్నిధిని ఎదుగుతూ ఉన్న ఆయన బిడ్డలకు ఈ ప్రాంతంలో ఒక సొంత గృహాన్ని ఈ విధంగా నిర్మించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సకల దోషాన్ని తొలగించి ఈ గృహాలను పరిశుద్ధపరిచి సుఖాన్ని సంతోషాన్ని నెమ్మదిని అనుగ్రహించేటట్లు సియోనుల నుంచి దేవుడు దీవిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. డ్యూటీని తీసుకొని పిల్లలు చదువుకొని ఈ గృహంలోనికి రాగానే నెమ్మదిని విశ్రాంతి ప్రభు అనుగ్రహించేటట్లు ప్రశాంతతని సంతోషాన్ని అనుగ్రహించేటట్లుగా కృప చూపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. నిత్యము ఆయన రక్షణ సునాద గీతాలు ఈ కుటుంబంలో వినబడినట్లు అన్ని విధాల ఈ ప్రాంతంలో ఉన్న సకల జాతుల వారికి ఈ కుటుంబాన్ని దేవుడు దీవెనకరంగా మార్చేటట్లు గొప్ప కార్యాలు చేస్తున్న యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ గృహం కొరకు సహాయ సహకారాలు అందించి ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు కలిగినప్పటికీ దేవుడు ఆ ఆటంకాలన్నిటి నుంచి తప్పించుటకు ప్రభు అన్ని విధాల కృప చూపించి అందుకు సంబంధించిన వారిని ముందు నిలిపి ఈ విధంగా ఈ గృహం నిర్మించబడటానికి సహాయ సహకారాలు అందించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్క అన్నను ప్రేమించి వారి పిల్లలను ప్రేమించి ఈ విధంగా
దేవుని పిల్లలుగా మనందరం కలిసి ఆయన స్తుతిస్తూ ఈ గృహాన్ని ఈ విధంగా ప్రతిష్ఠించడానికి కృప చూపిన దేవునికి స్తోత్రాలు చెల్లుతా. కుటుంబంలో నిత్యము సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ, అనురాగాలు నిలుపుతూ మంచి ప్రార్థనా పూర్వగా దేవుడు తీర్చిదిద్ది ఆయన సంఘములో సమాజంలో సాక్షాత్తుగా నిలబడినట్లు తలెత్తుకునే ఒక ఉన్నతమైన ఆత్మీయ అభివృద్ధిని ఆయన బిడ్డలకు కలుగు చేస్తూ మరి ముఖ్యంగా ఈ గృహాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇంకాను దేవుడు వారి జీవితంలో అత్యధికమైన మేలుని చేయాలి, మంచి ఆర్థిక ఫలాలు అనుగ్రహించాలి, కుటుంబాన్ని వ్యాపింప చేయాలి. ఎన్నైనా దీవులు దేవుడు ఈ కుటుంబంలో ఉన్న ఆయన బిడ్డలకు అనుగ్రహించి గొప్ప కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లుతా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లుతా. ఇట్లాంటి గృహాలు లేని వారికి కూడా దేవుడు అనుగ్రహించి మనందరిని పరిశుద్ధపరిచి ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపరుస్తున్న అట్టి త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లుతా. పరిశుద్ధుడా, ప్రేమగైన తండ్రి, మీ బిడ్డలు మీరు ప్రేమించారు నాయన. చక్కని గృహాన్ని మీరు అనుగ్రహించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు కూడా ఈ ప్రాంతంలో ఒక చక్కని గృహం కావాలయ్యా. మీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారు, సేవకుల ప్రార్థన ఆలకించారు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు మరి ఎక్కువగా మీరు ప్రేమించి ఇదిగో చక్కని గృహాన్ని మీరు దయచేశారు తండ్రి. అయ్యా, అన్ని విధాల ప్రభావ వారికి పిల్లలను బట్టి, ఆ కరుణను బట్టి, అన్ని విధాల కృప చూపిన విధానాలను బట్టి స్తోత్రాలు అయ్యా. మరి ముఖ్యంగా నీ బిడ్డలు డ్యూటీలు చేసుకొని ఈ గృహంలోనికి రాగానే నెమ్మదిని, సుఖాన్ని, సంతోషాన్ని పొందుకునేటట్లుగా ఆ దిశగా ఈ గృహం చుట్టూ నీ కంచె కాపుదల ఉంచండి. మీరే ఈ గృహానికి అధికారిగా ఉన్నారు. ఏ సంహారపుతో ఈ గృహంలో ప్రవేశించుకుంటా గుమ్మాల మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ గృహం ఈ విధంగా కట్టబడుటకు ఎందరో ప్రభా నీ బిడ్డలకు సహాయం చేశారు. చుట్టుపక్కల వల్ల ఆటంకాలు కలిగినా తండ్రి, ఆ ఆటంకాలన్నిటి నుంచి విడుదల చేసేటట్లుగా అందుకు కావాల్సిన నీ బిడ్డలను మీరు నిలిపి నీ బిడ్డల పక్షంగా ఉన్నతమైన కార్యాలు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం. ఈ చుట్టుపక్కల కుటుంబస్తుల వల్ల నీ బిడ్డలకి ఏ ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా నీ కంచె కాపుదల ఉంచండి. ఈ కుటుంబాన్ని ఈ ప్రాంతంలో తలగా మీరు నిలబడి గొప్ప కార్యాలు చేయండి అయ్యా. నీ బిడ్డలను ప్రభు ఈ ప్రాంతాల్లో తండ్రి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చేటట్లు నీ బిడ్డల యొక్క ఆస్తులు, అంతస్తులు విస్తరింపచేసే దేవుడు మీరు కృప చూపించి ఇదిగో ఈ స్థలంలో, ఈ గృహంలో మేము అడుగుపెట్టి నీ నామంలో ప్రార్థన చేస్తూ ఉండగా నీ రక్షణ సునాద గీతాలు ఈ కుటుంబంలో వినబడుతూ నీ బిడ్డల గిన్నె నిండి పొర్లేటట్లుగా సమృద్ధైన ఆహారాన్ని, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, సిరి సంపదలు ఈ కుటుంబంలో నిలబడి ఏ కొదువ, ఏ లోటు లేకుండా ప్రభా అన్ని ఆహార ధాన్యాలు ప్రభా సమృద్ధిగా నిలబడి ఆర్థిక సహాయాన్ని దయచేయండి. కృప చూపించి దేవుడుగా సమృద్ధిలో నీ బిడ్డలు మీరు నడిపిస్తూ ఆత్మీయ అభివృద్ధిని కూడా కలుగు చేస్తూ నీ సంఘంలో, సమాజంలో తలెత్తుకొని నీ కొరకు సాక్షాత్తుగా నిలుపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసము సన్నిధి కూడి వచ్చిన వారికి, సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ గృహం యజమానులు, యజమానురాలకు, వారి పిల్లలకు, వచ్చిన బంధుమిత్రులకు ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. అందరికీ ఏమైనా చెప్తారక్క వచ్చిన వాళ్ళందరికీ?